ఓకే. సో ఇప్పుడు వచ్చేటప్పటికి మనము రియేజెంట్స్ అంటే నేచర్ అండ్ రియాక్టివిటీ ఆఫ్ రియేజెంట్స్ ఇన్ ప్లజోసిప్ ఆక్సిడేషన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఓకే, థర్డ్ ఐడి నేచర్ అండ్ reactivity. Nature and reactivity of reagents in Prolazos epoxidation. Prolazos epoxidation. Okay. So, nature, reactivity of reagents in Prolazos epoxidation. Reagents సంబంధించినటువంటి నేచర్ ఏంటి, అవి ఎట్లా యాక్ట్ చేస్తాయి, అసలు రియేజెంట్స్ ఎవరు, Prolazos epoxidation లో రియేజెంట్స్ ఎవరు, ఆ రియేజెంట్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏంటి, ఆ రియేజెంట్స్ యొక్క నేచర్ అంటే అవి ఎట్లా యాక్ట్ చేస్తాయి, ఉండేటువంటి డిఫరెంట్ రియేజెంట్స్ ఏంటి అనేది మొత్తం కూడా మనం చూద్దాం. సో ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే ప్రిలజోస్ ఎపాక్సిడేషన్లో వచ్చేటువంటి రియేజెంట్స్ ఏంటంటే, ప్రిలజోస్ ఎపాక్సిడేషన్లో వచ్చేటువంటి రియేజెంట్స్ ఏంటి, పరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కదా. సో అంటే ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ హెచ్, వీటిని మనం ఏమనుకుంటున్నాం, పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని ఏమంటారు, ఇవి మనకి ప్రిలజోస్ ఎపాక్సిడేషన్ వచ్చేటువంటి రియేజెంట్స్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆక్సిజన్ బాండ్ ఉంది కదా, దీన్ని పెరాక్సీ బాండ్ అంటారండి. ఈ ఆక్సిజన్ బాండ్ ఏమంటే పెరాక్సీ బాండ్ అంటారు. పెరాక్సీ బాండ్. ఈ పెరాక్సీ బాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ వీక్ బాండ్. ఈ పెరాక్సీ బాండ్ ఏదైతే ఉందో పెరాక్సీ బాండ్ని వీక్ బాండ్ అంటారు అనమాట. సో ఈ పెరాక్సీ బాండ్ అంటే పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి చూసుకున్నప్పుడు ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ హెచ్ యూస్లెస్ టు ఏ జరుగుతుందంటే జాగ్రత్త చదువుతున్నాం. సో ఈ కార్బన్ ఆక్సిజన్ బదులు ముందే చెప్పాయి, ఇప్పుడు ఆక్సిజన్ అన్సాచురేటెడ్ ఆక్సిజన్ లేకపోతే ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ అని చెప్పేసి ముందే చెప్పుకున్నాం. కాబట్టి కార్బన్ ఆక్సిజన్ మధ్యలో డబుల్ బాండ్ ఇటువైపు పెట్టినప్పుడు దాని కార్బన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆక్సిజన్ మధ్య ఏదైతే పెరాక్సీ బాండ్ ఉందో, ఏదైతే వీక్ బాండ్ ఉందో, ఈ బాండ్ ఇటువైపు వచ్చేస్తుంది. దెన్ ఆక్సిజన్ గెట్స్ వాటిని పాజిటివ్ కదా. ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ మధ్యన బాండ్ వీరి మీదకి వచ్చేస్తా ఈ హైడ్రోజన్ అనేది ఏదైతే ఉందో, అంటే ఆక్సిజన్ కి హైడ్రోజన్ మధ్యన బాండ్ ఆక్సిజన్ మీద కనుక ఈ హైడ్రోజన్ హెచ్ ప్లస్ గా వీడి దగ్గరికి వెళ్తుంది. అంటే అప్పుడు మీకు ఏం ఫామ్ అయింది, ఆర్ బాండ్ సి బాండ్, వీడికి ఓ మైనస్ మీద హెచ్ ప్లస్ వచ్చింది కాబట్టి అది కాస్త ఓహెచ్ గా మారింది. ఈ కార్బన్ కి ఆక్సిజన్ మధ్య డబుల్ బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఇక మీకు ఏమైంది అంటే ఆర్సి ఓహెచ్ అయింది, ఇది డబుల్ బాండ్ పోయింది. ఈ ఆక్సిజన్ ఏదైతే వీడు ఊడిపోయాడు, అదే ఆక్సిజన్. అంటే ఇక్కడ మనకి ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఆక్సిజన్ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో ఎపాక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఆక్సిజన్ ఎవరంటే హైడ్రాక్సీ గ్రూప్ కు సంబంధించినటువంటి ఆక్సిజన్. హైడ్రాక్సీ గ్రూప్ కి అటాచ్డ్ హైడ్రాక్సీ గ్రూప్ లో ఉండేటువంటి ఆక్సిజన్ ఏదైతే ఆక్సిజన్, దట్ ఆక్సిజన్ ఈజ్ ఈ ఆక్సిజన్ ఎవడు వీడు. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ మోర్ ఎలక్ట్రోఫిలిక్. నేను మీకు ఇంతకుముందు క్లాసెస్ అన్నింటిలో కూడా చెప్పుకున్నా. ఒకటి గుర్తుపెట్టుకోవడమ్మా, ఒక ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఆక్సిడేషన్ రియాక్షన్లో రియేజెంట్ ఎట్లా ఆక్సిడేషన్ రియేజెంట్గా యాక్ట్ చేస్తుందో కూడా చెప్పాను నేను మీకు ఫస్ట్ క్లాస్లో. వాట్ ఈస్ ఆక్సిడేషన్ చెప్పేటప్పుడు ఆ రియేజెంట్స్ ఎట్లా ఆక్సిడేషన్ రియేజెంట్గా యాక్ట్ చేస్తున్న విషయాన్ని కూడా చెప్పుకున్నాను. అంటే ఇక్కడ చూడండి, పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎట్లా ఆక్సిడేషన్ రియేజెంట్గా యాక్ట్ చేస్తున్నాయంటే
పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ ని బయటకు వదిలేసి, ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిజన్ ఎడిషన్ చేస్తే ఏమవుతుంది? ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్, అది ఎలక్ట్రోఫిలిక్ అంటే ఆల్రెడీ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ ని ఎడిషన్ చేసినామో ఇట్ రెడీ టు పికప్ ఎలక్ట్రాన్స్. వీడు రెడీగా ఉంటాడు ఎలక్ట్రాన్స్ లాగేసుకోవడానికి. వీడు ఎలక్ట్రాన్స్ లాగేసుకుని ఏమవుతాడు? వీడు రెడ్యూస్ అయ్యి వాడిని ఆక్సిజన్ చేస్తాడు, వాడి దగ్గర ఎలక్ట్రాన్స్ లాగేస్తాడు కాబట్టి. సో కాబట్టి పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి సంబంధించినటువంటి ఎట్లా ఆక్సిజన్ బేస్డ్ యాక్ట్ చేస్తున్నాయంటే వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ కారణంగా. సో ఇది ఏంటండి? జనరల్ ఫార్ములా. ఎవరికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా? పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఈ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎట్లా ఉంది? మనకి ప్రిపరేషన్ తెలిస్తే డిఫరెంట్ ప్రిపరేషన్స్ తెలిస్తే డిఫరెంట్ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. సో అప్పుడు వాటి యొక్క రియాక్టివిటీ చెక్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ప్రతి రియేజెంట్కి సంబంధించిన ప్రిపరేషన్ తెలుసుకోండి. ఆయన మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే డైరెక్ట్ రియేజెంట్ ఇవ్వడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డైరెక్ట్ రియేజెంట్స్ ఇవ్వడు. రియేజెంట్స్ ఇవ్వకుండా వాటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ఇస్తాడు అనమాట. సో మనం వాటిని పట్టుకునేట్టు ఉండాలి. ఆ ప్రిపరేషన్ మెథడ్ ఇచ్చినాకనే ఇది పలానా రియేజెంట్ కాంబినేషన్ రా అనేది మనకి తట్టాలన్నమాట వెంటనే. అందుకోసం తెలుసుకోవాలి. సో మనం ఇక్కడ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ నేను మీకు టీడీక్యూ చెప్పేటప్పుడు కూడా టీడీక్యూకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చెప్తున్నా. 2,3 డైక్లోరో 5,6 డైసైనో బెంజోక్వినోన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఏంటో ప్రిపరేషన్ నేను చెప్తున్నానండి. అలాగే ఇక్కడ పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ సంబంధించిన ప్రిపరేషన్ కూడా చెప్పాలా. ఏం లేదండి, చాలా సింపుల్. మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉంటాయి కదా, R బాండ్ C డబుల్ బాండ్ OH. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకెళ్ళేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2తో హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడేషన్ చేయాలి. ఆక్సిడేషన్ చేస్తే అప్పుడు మనకి పెరాక్సిడ్స్ వస్తాయి. అనమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, కార్బాక్సిలిక్ యాసిడ్స్ పెరాసిడ్స్ లో విచ్ వన్ ఇస్ మోర్ ఎసిడిక్? కార్బాక్సిలిక్ యాసిడ్స్ పెరాసిడ్స్ లో విచ్ వన్ ఇస్ మోర్ ఎసిడిక్ అంటారు. ఏంటి? R బాండ్ C డబుల్ బాండ్ OH. విడవడు కార్బాక్సిలిక్ యాసిడ్స్. R బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ H. విడవడు పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్. వీడొచ్చేటప్పటికి కార్బాక్సిలిక్ యాసిడ్. వీడొచ్చేటప్పటికి పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్. సో కార్బాక్సిలిక్ యాసిడ్, పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ లో కార్బాక్సిలిక్ యాసిడ్ is more acidic. So peroxy carboxylic acid is less acidic. It's because సో ఈ బాండ్ ఇటు వెళ్ళిపోతుంది, దాని ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వెంటనే వీడికి వచ్చేసి H+ బయటకు వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ చూస్తే ఈ బాండ్ ఇటు వెళ్ళిపోతే సో వీడికి వస్తే దాని ఆక్సిజన్ గెట్స్ పాజిటివ్ ఛార్జ్, ఆ తర్వాత వీడికి వచ్చి H+ బయటకు. సో కార్బాక్సిలిక్ యాసిడ్స్ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో విచ్ వన్ ఇస్ మోర్ అసిడిక్ ఇన్ నేచర్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్, బట్ నాట్ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క ప్రిపరేషన్ చూస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ ని తీసుకెళ్లేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ఏదైతే మనం H2O2తో ఎవరిని RCOOH ని కనుక ట్రీట్ చేస్తే ఆక్సిడేషన్ రియాక్షన్ చేస్తే ఎవరు వచ్చారు? RCO RCOOH లేదా RCO3H వచ్చిందన్నమాట. మీకు ఎగ్జామినేషన్లో ఆయన పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవ్వడు, డైరెక్ట్ వేసి యాసిడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసేస్తాడు. అంటే మనకు అర్థం అవ్వాలి ఇక్కడ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది. ఆల్కీన్స్ ఇచ్చి ఆల్కీన్స్ మీద యాసిడ్స్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇచ్చేసాడు.
ఇవన్నీ అర్థం అవ్వాలి. పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఈ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ అనేటువంటిది ఆల్కలీన్స్ ఎపాక్సిస్ చేస్తుంది అనే విషయం అర్థం అవ్వాలి. ఓకే, సో మొత్తం మీద మనకి వీటికి సంబంధించినటువంటి జనరల్ ఫార్ములా తెలిసింది. వేటికి సంబంధించిన జనరల్ ఫార్ములా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ హెచ్ విడగా. సో ఇక్కడ ఆర్ ఏంటండి, ఏదో ఒక ఆల్కైల్ గ్రూప్, ఆల్కైల్ గ్రూప్ కావచ్చు, దట్ మే బి హైడ్రోజన్ ఆల్సో, హైడ్రోజన్ అన్న అయి ఉండొచ్చు, ఆల్కైల్ గ్రూప్ లేదా హైడ్రోజన్ అన్న అయి ఉండొచ్చు. సో ఆల్కైల్ గ్రూప్ మార్చేటువంటి డిఫరెంట్ పెరాక్సైడ్స్ అనేటువంటి వస్తాయి అన్నమాట. సో వాటి యొక్క ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి, యాసిడ్స్ నుంచి కదా, ఆర్ బాండ్ సి డబుల్ బాండ్ ఓహెచ్ దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఆల్కైల్ గ్రూప్ ఆర్ హైడ్రోజన్, ఆల్కైల్ గ్రూప్ లేదా హైడ్రోజన్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి, మీకు ఫస్ట్ ఫార్మిక్ యాసిడ్ తీసుకోండి. హెచ్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ హెచ్, హెచ్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ హెచ్. వీడెవరండి, ఫార్మిక్ యాసిడ్, ఈ ఫార్మిక్ యాసిడ్ తీసుకెళ్ళేసి ఎవరితో ట్రీట్ చేయాలి మీరు, హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2తో ఏం చేయాలి, ఆక్సిడేషన్ చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడేషన్ చేస్తే ఏమవుతుంది, హైడ్రోజన్ బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ హెచ్. అంటే ఇక్కడి నుంచి ఆక్సిజన్ వెళ్ళి ఇక్కడ కూర్చుంది, ఓకేనా. అప్పుడు ఏమైంది మీకు, పర్ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, పర్ఫార్మిక్. సో పర్ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అయింది. వీటికి అబ్రివేషన్స్ ఉంటాయి, మీకు ఎగ్జామినేషన్లో అబ్రివేషన్స్ అడుగుతాడు. సో పర్ఫార్మిక్ యాసిడ్ అంటే PFA, పర్ఫార్మిక్ యాసిడ్ అంటే PFA, పర్ఫార్మిక్ యాసిడ్ అనేటువంటిది ఫామ్ అయింది. ఈ రెండో తర్వాత. సో సెకండ్ వన్ ఏంటండి, నేను అక్కడ హైడ్రోజన్ ప్లేస్లో మీకు మిథైల్ గ్రూప్ పెట్టాను, హైడ్రోజన్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ పెట్టాను. అంటే ఏంటది, CH3 బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ హెచ్. అంటే వీడెవడు ఫార్మిక్ యాసిడ్, వీడు ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఏ ఫామ్ అయింది, ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ తీసుకెళ్ళి ఎవరితో ట్రీట్ చేశా, H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎవరితో ట్రీట్ చేసామండి, హైడ్రోజన్ పెరాక్సైడ్తో ట్రీట్ చేశాను. అప్పుడు ఏమొచ్చింది అంటే ఆక్సిడైజ్ చేసాం హైడ్రోజన్ పెరాక్సైడ్తో, CH3 సి డబుల్ బాండ్ ఓ బాండ్ హెచ్. అంటే ఇక్కడ నుంచి ఆక్సిజన్ ఇక్కడ కూర్చుంది, అక్కడ కూర్చోప్పుడు ఏం ఫామ్ అయింది మీకు, ఎసిటిక్ యాసిడ్ నుంచి ఎవరు వచ్చారు, పర్ ఎసిటిక్ యాసిడ్, నోట్ చేసుకోండి. ఇవి మీకు మళ్ళీ బేరియల్ ఆక్సిడేషన్లో కూడా పరాసిక్స్ రియేజెంట్స్, కార్బనిక్ కాంపౌండ్స్ని ఎస్టర్స్గా మార్చేటువంటి బేరియల్ ఆక్సిడేషన్ ఏదైతే ఉందో ఆ బేరియల్ ఆక్సిడేషన్లో కూడా పెరాక్సీ యాసిడ్స్ రియేజెంట్స్. సో అక్కడ కూడా వీటి యొక్క ప్రిపరేషన్ వస్తుంది అనమాట. ఈ టైప్స్ తెలుసుకోవాలి మీరు, రైట్. సో అప్పుడు ఏమైంది, పర్ ఎసిటిక్ యాసిడ్ అంటే PAA, పర్ ఫార్మిక్ యాసిడ్ అయితేనేమో PFA, పర్ ఎసిటిక్ యాసిడ్ అయితేనేమో PAA. ఓకే, పర్ ఫార్మిక్ యాసిడ్, పర్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్ గో ఫర్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఎసిటిక్ యాసిడ్లో ఉండే CH3లో ఉండేటువంటి 3 హైడ్రోజన్స్ తీసేసి 3 ఫ్లోరిన్స్ పెట్టాను. అంటే ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్ వస్తుంది, CF3 బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ హెచ్. అంటే ఎవరు వచ్చారు, ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్, ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్, ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్ అనే ఫామ్ అయింది. ఎవరు ఫామ్ అయ్యారు, ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్. ఈ వచ్చినటువంటి ట్రైఫ్లోరో ఎసిటిక్ యాసిడ్ తీసుకెళ్ళేసి H2O2తో ఆక్సిడైజ్ చేసాం. అప్పుడు CF3 బాండ్ సి డబుల్ బాండ్ ఓ బాండ్ హెచ్. అంటే ఏం ఫామ్ అయింది, ట్రైఫ్లోరో పర్ ఎసిటిక్ యాసిడ్,
ట్రైఫ్లోరో పరాసిటిక్ యాసిడ్ అంటే దాన్ని టీ ట్రైఫ్లోరో TFPA ట్రైఫ్లోరో పర్ అసిటిక్ యాసిడ్ TFPA ట్రైఫ్లోరో పర్ అసిటిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది 3. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సో జాగ్రత్త చూడండి, ఫార్మిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, ట్రైఫ్లోరో అసిటిక్ యాసిడ్. నెక్స్ట్ యూ గో ఫర్ బెంజోయిక్ యాసిడ్ అంటే PH బాండ్ C డబుల్ బాండ్ O లేకపోతే బెటర్ బెంజోయిక్ యాసిడ్ స్ట్రక్చర్ రాసుకుందాం. సో బెంజోయిక్ వీటి మీద వచ్చి C డబుల్ బాండ్ OH. ఈ బెంజోయిక్ యాసిడ్ ఏదైతే ఉందో బెంజోయిక్ యాసిడ్ తీసుకెళ్ళేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2తో ఆక్సిడేషన్ చేశాడు. అప్పుడు ఏమొచ్చింది? C డబుల్ బాండ్ OH అనేది వచ్చింది. అంటే ఏది? పర్ బెంజోయిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. అంటే బెంజోయిక్ యాసిడ్ నుంచి ఎవరు వచ్చారండి? పర్ బెంజోయిక్ యాసిడ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. సో అంటే దీని PBA అంటారు. దీని అబ్రివేషన్ వచ్చి PBA జాగ్రత్త. PFA పర్ఫార్మిక్ యాసిడ్, PAA పరాసిటిక్ యాసిడ్, TFPA ట్రైఫ్లోరో పరాసిటిక్ యాసిడ్, PBA పర్ బెంజోయిక్ యాసిడ్. ఇప్పుడు నేను మెటాక్లోరో బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటాను. బెంజోయిక్ యాసిడ్ తెలుసు, C డబుల్ బాండ్ OH బెంజోయిక్ యాసిడ్. దీని దాంతో ఇది మెటా, ఇది పారా. సో వీటి తీసుకెళ్ళేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ఆక్సిడైజ్ చేసాం. దెన్ ఏమొస్తుంది? వీటి తీసుకోండి. సో C డబుల్ బాండ్ O బాండ్ H మెటా పొజిషన్లో క్లోరిన్ ఉంది కాబట్టి దీన్ని మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్. దీని వచ్చేటప్పటికి ఏంటి? మెటాక్లోరో బెంజోయిక్ యాసిడ్. సో మెటాక్లోరో బెంజోయిక్ యాసిడ్ నుంచి ఎవరు వచ్చారు? మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్ అనేది వచ్చింది. వచ్చింది. దీనే MCPBA అంటారు. MCPBA మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్. సో నేను ఫస్ట్ టైం CSR ఎగ్జామినేషన్ రాసినప్పుడు డిస్క్రిప్టివ్ ఉండేది. క్వశ్చన్ పేపర్ డిస్క్రిప్టివ్లో ఎక్కడ చూసినా కానీ MCPBA. బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ MCPBA బికాజ్ నేను అప్పటికి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, సరిగ్గా కోచింగ్ కూడా తీసుకోలేదు అనమాట. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మీన్ బై MCPBA. అప్పుడు ఆ తర్వాత తెలిసింది MCPBA అంటే మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్. దానికి ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది అనమాట. సో మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్ ఇది 5th వన్. నెక్స్ట్ 6th వన్ ఒకసారి తీసుకోండి. క్లోరిన్ ప్లేస్లో నైట్రో గ్రూప్ పెట్టండి. నైట్రో గ్రూప్ NO2. సో COOH అంటే మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్. ఈ మెటా నైట్రో బెంజోయిక్ యాసిడ్ తీసుకెళ్ళేసి హైడ్రోజన్ పెరాక్సైడ్ తో ఆక్సిడేషన్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది? ఇది C డబుల్ బాండ్ O బాండ్ H. ఇక్కడ నైట్రో గ్రూప్ వచ్చింది. అంటే మెటా నైట్రో పర్ బెంజోయిక్ యాసిడ్ మెటా నైట్రో పర్ బెంజోయిక్ యాసిడ్ అనేది వస్తుంది. ఓకేనా? అంటే మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్, మెటా నైట్రో పర్ బెంజోయిక్ యాసిడ్. దీన్ని MNPBA అంటారు. మెటా నైట్రో పర్ బెంజోయిక్ యాసిడ్ అంటారు. MNPBA. ఓకే. సో నెక్స్ట్ 7th వన్. ఓకే. టాలిక్ యాసిడ్ తీసుకున్నాం. బెంజిన్ రింగ్ మీద 2 కార్బాక్సిలిక్ యాసిడ్స్ పక్కపక్కనే ఉంటే దాని ఏమంటారు? టాలిక్ యాసిడ్ అంటారు.
ఈ థాలిక్ యాసిడ్ తీసుకెళ్ళేసి హైడ్రోజన్ పెరాక్సైడ్తో ఆక్సిడేషన్ చేస్తా మెగ్నీషియం మెటల్ కూడా తీసుకోండి Mg+2. అప్పుడు మీకు రెండిట్లో ఉండేటువంటి ఇది చూడండి, C డబుల్ బాండ్ O బాండ్ O బాండ్ O బాండ్ H థాలిక్ యాసిడ్. వీడు C డబుల్ బాండ్ O మైనస్ ట్వైస్ Mg+2 మారుతుంది. దీని మెగ్నీషియం మోనో పర్ థాలిక్ యాసిడ్. మెగ్నీషియం మోనో పర్ థాలిక్ యాసిడ్. సో ఇది మెగ్నీషియం మోనో పర్ థాలిక్ యాసిడ్. ఇవి మనకి రెగ్యులర్గా ఇపాక్సియేషన్లో మనం యూజ్ చేసేటటువంటి ఇపాక్సియేషన్ రియేజెంట్స్. ఏంటవి? పర్ఫార్మిక్ యాసిడ్, పరాసిటిక్ యాసిడ్, ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్, పర్బెంజోయిక్ యాసిడ్, మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్, మెటానైట్రోపర్బెంజోయిక్ యాసిడ్, మెగ్నీషియం మోనోపర్థాలిక్ యాసిడ్. 7 వచ్చినాయి. పర్ఫార్మిక్ యాసిడ్ PFA, పరాసిటిక్ యాసిడ్ PAA, ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ TFPA, పర్బెంజోయిక్ యాసిడ్ PBA, మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ MCPBA. చాలా ఇంపార్టెంట్. మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ MCPBA, ఆ తర్వాత మెటానైట్రోపర్బెంజోయిక్ యాసిడ్ MMPBA, ఆ తర్వాత మెగ్నీషియం మోనోపర్థాలిక్ యాసిడ్. ఈ 7 ఉంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ 7 ఇపాక్సియేషన్ రియేజెంట్స్ లో విచ్ వన్ ఈస్ మోర్ రియాక్టివ్? పర్ఫార్మిక్ యాసిడ్, పరాసిటిక్ యాసిడ్, ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్, లేకపోతే పర్బెంజోయిక్ యాసిడ్, మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్, మెటానైట్రోపర్బెంజోయిక్ యాసిడ్, లేకపోతే మెగ్నీషియం మోనోపర్థాలిక్ యాసిడ్. ఈ 7 రకాలైనటువంటి ఇపాక్సియేషన్ రియేజెంట్స్ లో విచ్ వన్ ఈస్ మోర్ రియాక్టివ్ అనేది ఒకసారి చూద్దాం. సో ఈ 7 ఇపాక్సియేషన్ రియేజెంట్స్ లో ఎవరు మోర్ రియాక్టివ్? ఈ సెటస్ అనే జాగ్రత్తగా నోట్ చేసుకున్నాం. ఈ 7 ఇపాక్సియేషన్ రియేజెంట్స్ లో ఎవరు మోర్ రియాక్టివ్ అంటే మీకు తెలుసు ఏంటది? ఆక్సిడేషన్ రియాక్షన్స్ లో రియాక్టెంట్స్ అనేటువంటి న్యూక్లియోఫిలిక్ నేచర్, రియేజెంట్స్ అనేటువంటి ఎలక్ట్రోఫిలిక్ నేచర్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వాడు ఈ పెరాక్సీ బాండ్ నుంచి వచ్చినటువంటి వాడు ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే ఎలక్ట్రోఫిలిక్ ఆక్సిజన్ అంటే ఏంటంటే తెలిసిందిగా మీకు. అంటే దాని అర్థం ఇపాక్సియేషన్స్ లో యూజ్ చేసేటటువంటి ఇపాక్సియేషన్ రియేజెంట్స్ ఈడ ఎట్లా ఎలక్ట్రోఫైల్ అయ్యాడో అర్థమైంది కదా. ఆటోమేటిక్గా వీటి మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెడితే, అంటే చూడు పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో R బాండ్ C డబుల్ బాండ్ O బాండ్ H. ఇక్కడ R అనేది ఏమైతే ఏమవుతుంది? ఇఫ్ R ఈస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అయితే ఆటోమేటిక్గా వీడి యొక్క ఎలక్ట్రోఫిలిసిటీ పెరుగుతుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇపాక్సియేషన్ ఏమవుతుంది? రేట్ ఆఫ్ ఇపాక్సియేషన్ R ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అయితే ఏమైంది? లేదా R C డబుల్ బాండ్ O బాండ్ H. R కనుక ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయితే ఈ ఆక్సిజన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రోఫిలిసిటీ ఏదైతే ఉందో ఈ ఎలక్ట్రోఫిలిసిటీ అనేది పెరుగుతుంది. R ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అయితే ఎలక్ట్రోఫిలిసిటీ ఏమవుతుందండి? తగ్గుతుంది. సో ఎవరికి అయితే ఎలక్ట్రోఫిలిసిటీ ఎక్కువ ఉందో వాడికి రియాక్టివిటీ ఎక్కువ. కాబట్టి మీకు పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో ఉండేటువంటి ఆల్కైల్ గ్రూప్ ఏదైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అవుతుందో దట్ ఈస్ మోర్ రియాక్టివ్. అంటే దాని ఇప్పుడు మనం రాసుకునే 7లో పర్ఫార్మిక్ యాసిడ్ లో హైడ్రోజన్ ఉంది కాదు, తర్వాత పరాసిటిక్ యాసిడ్ లో మెథాల్ గ్రూప్ ఉంది, వీడియో ఎలక్ట్రాన్ రిలీజింగ్ కాదు, తర్వాత ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ అంటే ఫ్లోరిన్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, సో వీడ్ అవ్వచ్చు. ఆ తర్వాత పర్బెంజోయిక్ యాసిడ్ లో ఫినాల్ గ్రూప్ మేబీ, ఎందుకంటే పైన ఉన్నది యాసిడ్ కాబట్టి కింద నుంచి ఎలక్ట్రాన్స్ లాగేస్తాడు. సో ఇది ఎలక్ట్రాన్ వాడికి ఇచ్చేస్తుంది, వాడి దగ్గర నుంచి లాక్అవుట్లా కాదు. తర్వాత మెటాక్లోరోపర్బెంజోయిక్ యాసిడ్ హాలోజన్ వచ్చింది విత్డ్రాయింగ్ మేబీ, తర్వాత మెటానైట్రోపర్బెంజోయిక్ యాసిడ్ విత్డ్రాయింగ్ మేబీ, తర్వాత మెగ్నీషియం మోనోపర్థాలిక్ యాసిడ్ అన్నప్పుడు ఈ మొత్తము 7 ఇపాక్సియేషన్ రియేజెంట్స్ లో విచ్ వన్ ఈస్ మోర్ రియాక్టివ్ అనేది
అనేది మీరు వీడియో చూస్తూ ఉంటారు కదా, లైవ్ చూసేటప్పుడు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి విచ్ వన్ ఇస్ మోర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అని. ఓకేనా? సో ఎవరు మోర్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఆ 7 epoxy reactions లో విచ్ వన్ ఇస్ మోర్ రియాక్టివ్ అంటే ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ ఈస్ మోర్ రియాక్టివ్. ఎవరు మోర్ అంటే ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ ఈస్ మోర్ రియాక్టివ్. అయితే ఈ ట్రైఫ్లోరో per acetic acid trifluoroperasitic acid is more reactive. కానీ వీటికి కొన్ని అనుకూలతలు లేవండి. ఈ ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ అనేది హైలీ ఎక్స్పాన్సివ్ అంటే ఏంటి? ఎక్కువ ఖర్చుతో కూడుకునే విషయం ఒకటి. తర్వాత టాక్సిక్ నేచర్ అంటే విష ప్రభావం ఉంటుంది. విష ప్రభావం ఉంటే ఏమవుతుంది? నాట్ ఈజీ టు హ్యాండిల్. వీటిని హ్యాండిల్ చేయడానికి కుదరదు. నాట్ ఈజీ టు హ్యాండిల్ ఒకటి. తర్వాత వెరీ రియాక్టివ్ అంటే అన్స్టేబుల్ అండి. వెరీ రియాక్టివ్ అంటే అన్స్టేబుల్ కాబట్టి నాట్ ఈజీ టు స్టోర్. సో ఇన్ని అనానుకూలతలు ఉన్నాయి ఎవరికి? ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్కి ఇన్ని అనానుకూలతలు ఉన్నాయి. ఏంటి? హై ఎక్స్పాన్సివ్, టాక్సిక్ నేచర్లో ఉంది, వెరీ రియాక్టివ్, అన్స్టేబుల్, నాట్ ఈజీ టు స్టోర్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఈ ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ మనకి డిపాక్సిడేషన్లో పెరాక్సిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆల్కిన్స్ డిపాక్సైడ్ చేసిన తర్వాత వచ్చే బై ప్రొడక్ట్ ఏంటి? కార్బాక్సిలిక్ యాసిడ్ కదా. అంటే ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఆల్కిన్స్ డిపాక్సైడ్ చేసిన తర్వాత వచ్చేటువంటి బై ప్రొడక్ట్ ఏంటి? ట్రైఫ్లోరోఎసిటిక్ యాసిడ్ which is a strong acid. ఆ వచ్చినటువంటి స్ట్రాంగ్ యాసిడ్ ఫామ్ అయినటువంటి epoxides ఓపెన్ చేస్తాయి. అంటే ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ అనేటువంటిది ఓపెన్స్ ఫార్మ్డ్ epoxides ఫామ్ అయినటువంటి epoxides ని ఓపెన్ చేసేస్తాయి. అంటే వీడు ఫామ్ అయినటువంటి epoxides ఓపెన్ చేసేసాడంటే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? మనం epoxides ప్రిపేర్ చేసుకోవాలి. epoxides ప్రిపేర్ చేసాడు కానీ వచ్చినటువంటి epoxides మళ్ళీ వెంటనే ఓపెన్ చేసేసాడు. సో అవి మళ్ళీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఈల్స్ ఇస్తాయి. సో ట్రైఫ్లోరోపరాసిటిక్ యాసిడ్ ఉండేటువంటి అననుకూలతలు ఏదైతే హైలీ ఎక్స్పాన్సివ్, టాక్సిక్ నేచర్, వెరీ రియాక్టివ్, అన్స్టేబుల్, నాట్ ఈజీ టు స్టోర్ కదా, ఓపెన్స్ ఫార్మ్డ్ epoxides అనే దానికి కారణంగా మీకు దీన్ని తీసేశారు. అంటే దీని వాడకాన్ని తగ్గించి దీనికి ఆల్టర్నేటివ్ ఆ ఏడిట్లో ఎవరు బాగా పనిచేస్తారు అన్నప్పుడు MCPPA ఏదైతే మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్ దీన్ని మనం ఏమనుకున్నామండి? MCPPA. ఈ మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఎవరి మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్ అంటే సో దీన్ని మనం MCPPA అనుకున్నాం కదా. మరి వీడికి ఉండేటువంటి అనుకూలతలు ఏంటి? వీడు హైలీ ఎక్స్పాన్సివ్ కదండి. ఈ మెటాక్లోరో పర్ బెంజోయిక్ యాసిడ్ అనేది ఇట్స్ ఎ చీపర్ వన్. అంటే కాస్ట్ చాలా తక్కువ, లెస్ ఎక్స్పాన్సివ్. వాడు టాక్సిక్ అండి, వీడు నాన్ టాక్సిక్. వీడికి ఎటువంటి విష ప్రభావం లేదు కాబట్టి ఈజీ టు హ్యాండిల్. తర్వాత ఇది వాడేమో వెరీ రియాక్టివ్. వీడు వచ్చేటప్పటికి మోడర్నేటివ్లీ రియాక్టివ్. వీడు వచ్చేటప్పటికి ఏంటండి? మోడర్నేటివ్లీ రియాక్టివ్. వాటిని స్టోర్ చేయడం కష్టం. ఈజీ టు స్టోర్ అండి. సో అది ఓపెన్స్ ఫార్మ్డ్ epoxide. ఇది కెనాట్
opens formed epoxide. సో వీడు epoxides ను ఫామ్ చేయడు. ఈ అనుకూలతల కారణంగా మనం MCQ